ఇప్పుడు శనివారము మంచి దినము. ఇప్పుడు మన ఎన్సిఆర్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. ఈ నేటికి మంచి ఒక మంత్రం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ మంత్రం పేరు ఏమి ఎట్లంటే ఓ పోనో పోనో. ఓ పోనో పోనో అనే మంత్రం పేరు. మన గాయత్రి మంత్రం మాదిరి ఇది ఒక మంత్రం. ఈ మంత్రంలో మనం వచ్చేసి ఏమేమి చేయొచ్చు, ఏమేమి అనుకూలమవుతుంది అట్లనే దాని గురించి నేను చెప్తాను. ఓపెనో అనే దాంట్లో గాయత్రి మంత్రంలో ఎట్లా ఓం భూర్భువస్వః తస్వ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అట్లనే సెంటెన్స్ ఉన్నట్ల దీంట్లో ఒక 4 సెంటెన్స్లు ఉంది. ఒకటి వచ్చి ఐ ఆమ్ సారీ, రెండోది వచ్చి ప్లీజ్ ఫర్గివ్ మీ, మూడోది వచ్చి థ్యాంక్ యూ, నాలుగోది వచ్చి ఐ లవ్ యూ. ఈ మంత్రం వచ్చి పవర్ఫుల్ మంత్రము. దీని గురించి నేను ఎక్కువగా రీసెర్చ్ చేసి తెలుసుకొని ఉన్నాను. వాళ్ళు చెప్పిండే వాళ్ళు కూడా డాక్టర్ హేవో లేనో అనే ఆయన రీసెర్చ్ చేసి దీని గురించి చెప్పిండారు. ఎందరో జనాలందరూ దీని గురించి బాగా డెవలప్ అయ్యిండారు. ఈ మంత్రంని మనము అర్లీ మార్నింగు లేచిన తక్షణం కూకొని మనము మెడిటేషన్ తర్వాత చేయాలి. మెడిటేషన్ అంటే మనం మెడిటేషన్ని ఏకాగ్రత చేయాలి. ఈ ఏకాగ్రతలో ఈ 4 సెంటెన్స్లు కనుక మనం చెప్పుకుంటున్నామంటే ఈ 4 సెంటెన్స్ల పట్ల మనకి ఏమి మనీ కావాలనా, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ఇట్లని సెంటెన్స్ చెప్పాలి. అదే మాదిరి నీకు గోల్డ్ కావాలనుకోండి, ఐ ఆమ్ సారీ గోల్డ్, మై గోల్డ్. అదే ప్లీజ్ ఫర్గివ్ మీ గోల్డ్. ఇట్లని ఒక్కొక్క దానికినో మనకి ఒక్కొక్క ఆ మంత్రం పట్ల మీకు ఏమి కావాలనో, లేదంటే మీకు కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి, లేదంటే ఒళ్ళు శరీరం భాగంలో నొప్పి, విరోధులు ఉండరు, ఏముండియో కూడాను ఈ మంత్రం పక్కల ఆ సెంటెన్స్ చేర్పించి మీరు డైలీ వచ్చి ఒక 21 మీరు డైలీ చెప్తూ ఉంటారంటే మీకు అనుకూలమవుతుంది. దానిదా ఈ మంత్రము పవర్ఫుల్ మంత్రము. దీంట్లో వచ్చేసి మీరు ఏమైనా మంచి చేసుకునేదానికి శక్తి ఉంటుంది. ఇది ఎప్పుడూనూ అర్లీ మార్నింగు మనము 21 సార్లు చెప్పుకోనాలా. ఈవినింగ్ మనం పడుకునే ముందర ఆ 21 సార్లు దాన్ని చెప్పుకోనాలా. అయితే దీంట్లో ఒకే ఒక కండిషన్ ఒకటి ఉంది. మనం మనసులో వచ్చేసి భయము, ఈర్ష్య, కోపము ఇవంతా నెగటివ్ థింకింగ్స్. ఈ నెగటివ్ థింకింగ్స్ బయటకు పోవాలంటే దీన్ని ప్రయత్నం చేస్తే బయటకు పోతుంది. అయితే దాన్ని ఆ ఉండేనట్లుగానే దీన్ని చేస్తూ ఉంటే అది అటాచ్ అయితే లేదు. దాన్ని మొదలు వచ్చి రిలాక్స్ ఇచ్చిని కండ్లు మూసుకొని ఏకాగ్రతకు రావాలి. ఫస్ట్ ఏకాగ్రత ఎట్లంటే మన శ్వాస ఈడుస్తాము ఇట్లొచ్చి 5 times 3 times కానీ చేయాలి. అట్లా చేసినప్పుడు ఆ శ్వాస పైన మీ ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు అదే ఏకాగ్రతలోనే ఈ మంత్రంని పఠిస్తే అంటే మీకు అనుకూలమవుతుంది. ఇదిదా మనం ఆ పెద్దోళ్ళు అందరూ తీర్మానం చేసి ఆ దాంట్లో ఉండే పవర్ని ఎత్తుకొని ఆ పవర్గా చేస్తూ ఉంటారు. ఇది ఈజీగా మెథడ్దా. దీని నుంచి ఏం కష్టాలు ఉంటే కూడాను పరిహారం అవుతుంది. దీన్ని మీరు చెప్పుకొని ఏమో వస్తుందో పోతుందో అట్లని చెప్పుకోకుండా డీప్గా ఐ ఆమ్ ఏ రిచ్ మ్యాన్, ఐ ఆమ్ ఏ బ్యూటిఫుల్, నా దగ్గర కాస్ట్లు ఎక్కువగా ఉంది. విజువలైజేషన్
దాని పేరు విజువలైజేషన్ అంటారు. మీది మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువగా ఉన్నట్లా, మీ ఇన్పెట్ల బీరువాలో ఎక్కువగా ఉన్నట్లా, అట్లనే దాన్ని ఫీల్ చేసుకొని ఈ మంత్రంతో సహా చెప్తే ఎట్లంటే 21 దినాలు అయినాక దాని ఫలితము మీరే చూస్తారు. దీని ప్రయత్నం చేసేదంట్లదా ఉండదు. ఈ ప్రయత్నం చేసి మనము మంచిదిగా మార్చుకొనొచ్చు. ఈ మంత్రములకే ఇంకో పవర్ ఏమెట్లంటే, మనకి ఏం కష్టం ఉంటే నేల కొనాలా అట్లంటే, ఐ యామ్ సారీ, నేను ఇంతవరకు తప్పు చేసినాను, నన్ను దయచేసి నా తప్పును మన్నించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లని మీకు నేల తీయాలా అట్లా అంటే కూడా ఈ ఫార్ములా యూజ్ చేసుకొనొచ్చు. అట్లా లేదు నేల అమ్మాలా అట్లంటే కూడాను ఈ ఫార్ములాను యూజ్ చేసుకొనొచ్చు. మీకు ఎవరైనా విరోధులు ఉన్నారో దీని గురించి మీరు వాళ్ళ గురించి తెలుసుకొని మీరు ఆ ఫార్ములాను చెప్తా ఉంటుంటే మీ మనసు శాంతి అవుతుంది, ఆ కోపం పోతుంది, మనలో ఉండే నెగటివ్ని తీసేసేద్దా దీనోడ ఫలితము. ఈ మాదిరి మనము రిపీట్గా దీన్ని చేస్తూ ఉంటున్నట్లంటే 9 టైమ్స్ చెప్పొచ్చు. 9, 27, 54, 108. ఈ మాదిరి రిపీటెడ్గా ఈ మంత్రాన్ని చెప్తా ఎట్లంటే మనకి పవర్ఫుల్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని అందరూ బాగుపడాలా అనే ఒక విశ్వాసంతో నేను ఈ మ్యాటర్ని దీన్ని చెప్తూ ఉన్నాను. దీని గురించి అన్ని విషయాలు నేను తీసుకుంటే దీనికి ఏమైనా డౌటు లేదంటే ఇది అవుతుందా లేదా అట్లనేదాన్ని ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. 733-9654-909. దీనికి కాల్ చేస్తే దానికి ఇంకా డీటెయిల్ కావాలంటేనో నేను అందరికీ చెప్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తూ ఉంటుందంటే మనం ఎక్కువ జనాలకి మన న్యూస్ని మనకుండే అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేయొచ్చు అనే అభిప్రాయం కదా దీని అందరికీ చేస్తూ ఉన్నాం. దీనికి మీరు చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఈ మాదిరి మంచి విషయాలుగా ఉంటే దాన్ని ఎత్తుకుండా, మంచి విషయాలు లేదంటే ఇడిచిపెట్టండి. దీని నుంచి ఫలితం ఉందా దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటాము అని ఈ పొద్దుటికి టుడే శనివారం నాటిది యూట్యూబ్ ఛానల్. గుడ్ బై.